దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము జూలై 13. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని రూపాంతరపరచండి. మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 106, 107 అధ్యాయములు. 106వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణించగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొనువారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములు గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకే ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపక అది ఆరిపోయెను. మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. వారు తమ దండుపాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మింగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటినూ అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మెరీబా జనముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయెను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వలన దేశము అపవిత్రమాయెను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి.
తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్థ్యమునందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి. వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషము చేత హీనదశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారికి అందరికీ వారి ఎడల కనికరం పుట్టించెను. యెహోవా మా దేవా, మమ్మను రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును, నిన్ను స్తుతించుచు మేము అతిశయించునట్లును అన్యజనులలో నుండి మమ్మను పోగు చేయుము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యుగములన్నిటినూ స్తుతినందురుగాక. ప్రజలందరూ ఆమేన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడి. 107వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముందును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవలను తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగచేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు. ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞత అర్పణములు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచూ అగాధమునకు దిగుచూ నుండిరి. శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటూ తోచక యుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజములో వారు ఆయనను గణపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నరులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువుగల భూమిని చవిటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి, వారు అచ్చటి నివాసపురం ఏర్పరచుకొనున్నట్లును, పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురం ఉంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలనను ఇబ్బంది వలనను
దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. వాని వంశమును మందవలె వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు. మోసగాండ్రందరూ మౌనముగా నుందురు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడవు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, బండ నుండి నీళ్లు దయచేసిన దేవుడవు నాయనా, నీకు వందనాలు. అయ్యా తండ్రి నాయన, ఇశ్రాయేలును నడిపించినప్పుడు నువ్వు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తావు ప్రభా. నువ్వు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభా నాయన. ఆకాశం నుండి మన్నాను కురిపించావు ప్రభా, నీకు వందనాలు ప్రభా. అయ్యా, నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు సర్వశక్తి గల దేవుడవు, నువ్వు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడవు అయ్యా. మీరు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. దినదినము మీరు చూపించిన నూతనమైన వాత్సల్యమును బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ కృప లేనిది ఒక్క క్షణము కూడా మేము బ్రతకలేము తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, మా అపరాధములు, మా పాపములు దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. అయ్యా తండ్రి, నీకు ఇష్టలుగా, నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి. మా సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. మా తలంపులు, మా ఆలోచనలు, చేతులు, నడతలు, వినికిడి, మాటలు, చూపులు అయ్యా సమస్తమును నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రభా. అయ్యా, నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా కుటుంబస్తుల పాపములు అయ్యా తండ్రి, మా బిడ్డల పాపములు కూడా దయతో క్షమించండి. కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే భాగ్యము దయచేయండి. మాలో ఇంకను మారు మనసు లేని వారికి మారు మనసు, అయ్యా రక్షణ లేని వారికి రక్షణ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి పరిశుద్ధాత్మ అనుభవమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి. డినామినేషన్స్ భేదం లేకుండా ఎత్తబడే సంఘంలో అందరూ ఉండే కృపను మీరు దయచేయండి. అయ్యా, అందరికీ నాయన అయ్యా నీ పరిశుద్ధాత్మను, కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దైవజనులందరిపై నీ కృప కలుగును కాక. దైవజనులందరినీ నాయన మీరు బలపరచండి, నీ రక్త ప్రోక్షణ కింద వారిని ఉంచండి. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి ప్రభా. ఒప్పింపు చేయి ఆత్మను అక్కడ బలముగా పని చేయనివ్వండి ప్రభా. నూతన ఆత్మలు పట్టబడినట్లు నీ బలమైన అభిషేకంతో దైవజనులందరినీ వాడుకోండి. వారి రాకపోకలని కాపుదలు ఉంచండి. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభా. వారి అవసరతలు, అక్కర్లన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి. అయ్యా, మీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇగో మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజలకు రక్షణ కలుగును గాక. భారతదేశంలో నీ చిత్తమే జరుగును గాక. అయ్యా తండ్రి, నీకు వందనాలు. నీ సువార్త అందరికీ విస్తరించబడును గాక. నాయన గొప్ప ఉజ్జీవం రగులుకొనును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక. అందరికీ అంతటా రక్షణ కలుగును గాక. అయ్యా, సమస్త మానవాళికి సువార్త అందునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవట నీ చిత్తము కాదన్నావు ప్రభు. అందరూ అంతటా రక్షించబడి ఉండాలని నేను నిశ్చయించి ఉండగా అయ్యా, నిశ్చయముగా నీ చిత్తమే జరుగునుగాక. అయ్యా, ప్రతి దేశములోనూ నీ చిత్తము, నీ రాజ్యము వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా తండ్రి, దినమంతా మాకు మీరు తోడుగా ఉండండి. నీ చిత్తములో మమ్మల్ని నడిపించండి. దుష్టుడు బారి నుండి, ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.